అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు వరుసగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు, ఇలా ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది ఎందుకు నాకు మాత్రమే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు. కానీ మన పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోయే ముందు కొందరి జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు, కొన్ని పరీక్షలు కనిపిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ కష్టాలు శాశ్వతంగా ఉండటానికి కాదు, మన జీవితంలో ఒక మంచి మార్పుకు నాంది పలకడానికి వస్తాయని అంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ముందు ఎదురయ్యే ఆ సంకేతాలు ఏమిటి? ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని దైవిక సూచనలుగా భావించవచ్చు? మన ఇంట్లో లేదా మన జీవితంలో కనిపించే ఆ మార్పులు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం వాటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం రావడం మాత్రమే అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో, ఎటువంటి కలహాలు, మనస్పర్ధలు లేకుండా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడపడం. మరి లక్ష్మీదేవి మన ఇంటిలో ప్రవేశించబోతున్నప్పుడు లేదా ఆమె అనుగ్రహం మనపై ఉన్నప్పుడు కనిపించే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి సంకేతం, తులసి మొక్క పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసీదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి ప్రత్యేక ఎరువులు వేయకపోయినా కూడా తులసి మొక్క చాలా పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని సూచనగా భావించాలి. శాస్త్రాల ప్రకారం తులసి మొక్క సంతోషంగా పెరిగితే ఇంట్లో దైవశక్తులు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. అలాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని నమ్మకం. అందుకే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, ఆవు మీ ఇంటి ముందుకు రావడం. ఆవును హిందూ ధర్మం ప్రకారం గోమాతగా ఆరాధిస్తారు. వేదాల ప్రకారం ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. ఉదయం వేళలో ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడటం లేదా మీ ఇంటి వైపుగా ప్రేమగా చూడటం చాలా శుభప్రదమైన సంకేతంగా భావించాలి. పురాణాల ప్రకారం ఆవు రాకతో పాటు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కూడా ఇంట్లో ప్రవేశిస్తాయని చెబుతారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఆవు దర్శనం కలిగితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పెద్దలు అంటారు. ఇక మూడవ సంకేతం, పక్షులు మన ఇంట్లో గూడు కట్టడం. మీ ఇంటి బాల్కనీ, మేడ లేదా మీ ఇంటి వాతావరణంలో పక్షులు గూడు కడితే అది ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన శుభ సూచనగా భావించాలి. పక్షులు సాధారణంగా ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశాలను మాత్రమే తమ నివాసంగా ఎంచుకుంటాయి. అందువల్ల పక్షులు మీ ఇంటిని తమ గూడు కోసం ఎంచుకున్నాయంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉందని భావించాలి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగడం, కొత్త అవకాశాలు రావడం, పిల్లలు అభివృద్ధి చెందడం మొదలైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక నాలుగవ సంకేతం, గంటలు లేదా శంఖానాదం వినిపించడం. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా ఆలయ గంటల శబ్దం వినిపించడం లేదా శంఖం శబ్దం వినిపించినట్లుగా అనిపించడం. ముఖ్యంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయాల్లో ఇలా జరగడం దైవ అనుగ్రహానికి సూచనగా భావించాలి. శంఖానాదం మరియు గంటల శబ్దం ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇలాంటి అనుభూతి కలిగినప్పుడు భగవంతుణ్ణి స్మరించడం మంచిదని పండితులు చెబుతుంటారు. ఇక ఐదవ సంకేతం, అకస్మాత్తుగా ధనలాభం కలగడం. చాలా కాలంగా రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా రావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు దొరకడం, వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం మొదలైనటువంటి సంఘటనలు కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా భావించాలి. ఇలాంటి సమయంలో మనిషి ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ధైర్యంగా మారతాడు. శాస్త్రాల ప్రకారం ధనలాభం వచ్చినప్పుడు దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మరింతగా పెరుగుతుంది. ఇక ఆరవ సంకేతం, గుడ్లగూబ దర్శనం. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి. సాధారణంగా రాత్రి సమయంలో గుడ్లగూబ కనిపించడం లేదా దాని శబ్దం వినిపించడం సర్వసాధారణం.
కొన్ని ప్రాంతాల్లో దీన్ని శుభసూచనగా భావిస్తుంటారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో లేదా శుక్రవారం రోజున ఈ గుడ్లగూబ దర్శనం జరిగితే ఐశ్వర్యం పెరగబోతుందనే నమ్మకం కూడా చాలామందిలో ఉంది. అయితే దానికి భయపడకుండా దైవ సంకేతంగా మాత్రమే దానిని భావించాలి. ఇక 7వ సంకేతం అకస్మాత్తుగా సువాసనలు రావడం. ఇంట్లో ఎలాంటి అగరబత్తి లేదా పరిమళ ద్రవ్యాలు ఉపయోగించకపోయినా, కుంకుమ కింద పడకపోయినా కుంకుమ సువాసన రావడం, పరిమళ ద్రవ్యాల వాసన రావడం, అగరబత్తి వాసన రావడం, మల్లెపూలు, చందనం వంటి దివ్యమైన సువాసనలు రావడం చాలామంది అనుభవించిన విషయం. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం దేవతల సాన్నిధ్యం ఉన్నప్పుడు ఇలాంటి దివ్య పరిమళాలు అనుభూతి కావచ్చని చెబుతారు. ఇది ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని సూచించే ఒక శుభ సంకేతంగా భావించాలి. ఇక 8వ సంకేతం దీపం ప్రకాశవంతంగా వెలగడం. ప్రతిరోజు పూజ సమయంలో వెలిగించే దీపం కొన్నిసార్లు అసాధారణంగా ప్రకాశవంతంగా స్థిరంగా వెలుగుతూ ఉంటుంది. గాలి లేకుండానే చాలాసేపు వెలిగే ఈ దీపాన్ని శుభ సూచనగా భావించాలి. దీపం అనేది జ్ఞానానికి, దైవశక్తికి ప్రతీక. అందువల్ల దీపం అందంగా వెలిగితే ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగి సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం. ఇక 9వ సంకేతం కుటుంబంలో శాంతి మరియు ఆనందం పెరగడం. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు. ఆమె శాంతి, సౌభాగ్యం, ఆనందానికి కూడా అధిష్టాన దేవత. అందువల్ల ఇంట్లో అనవసర గొడవలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం, అందరూ సంతోషంగా ఉండటం లక్ష్మీదేవి కటాక్షానికి గొప్ప సంకేతంగా చెప్పబడుతుంది. అలాంటి ఇంట్లో పిల్లలు అభివృద్ధి చెందుతారు, పెద్దలకు గౌరవం పెరుగుతుంది మరియు కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ సంకేతాలు కనిపించడం అనేది లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా భావించినప్పటికీ నిజమైన ఐశ్వర్యం మన మంచి ఆలోచనలు, మంచి పనులు మరియు భక్తితోనే వస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడం, ప్రతిరోజు దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం మొదలైన సత్కార్యాలను మనం చేస్తూ ఉండటం వల్ల లక్ష్మీదేవి మనపై అనుగ్రహిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ సంకేతాలు కనిపించడం మాత్రమే లక్ష్మీదేవి కటాక్షానికి హామీగా ఉండదు. మన మనస్సులో భక్తి, ఇంట్లో శుభ్రత, మంచి ఆలోచనలు, దానం చేసే గుణం, పెద్దల పట్ల గౌరవం ఉంటేనే ఆ మహాలక్ష్మి అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ప్రసాదించదు. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతులు ఆమె అనుగ్రహం వల్లనే లభిస్తాయి. కాబట్టి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నిరాశ చెందకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ దైవంపై పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. ఎందుకంటే కొన్నిసార్లు గొప్ప ఆశీర్వాదం లభించే ముందు కొన్ని చిన్న పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే మనకు ఆ ఫలితాలు లభిస్తాయి. మీ ఇంట్లో లేదా మీ జీవితంలో ఈ వీడియోలో చెప్పిన సంకేతాలలో ఏవైనా మీకు కనిపించాయా? మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరు. అలాగే మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై మహాలక్ష్మీదేవి అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.